అనగనగా ఒక రంగాపురం గ్రామం ఉంటుంది. ఆ గ్రామంలో గోపాల్ అనే ఒక తెలివైన బాలుడు ఉంటాడు. అతనికి చదువు అంటే ఎంతో ఆసక్తికరం. అలాగే తనకి సీత అనే ఒక స్నేహితురాలు కూడా ఉంటుంది. ప్రతిరోజు కూడా వాళ్ళిద్దరూ పాఠశాలకి కలిసి వెళ్ళేవారు. ఏరా గోపాల్, ఎలా చదువుతున్నావేంటి? పరీక్షలు చాలా దగ్గరలోనే ఉన్నాయి. అయినా గత సంవత్సరం లాగా మంచిగా చదివి మంచి మార్కులు తెచ్చుకొని మన పాఠశాలకి, అలాగే మీ తల్లిదండ్రులకి, అలాగే మన గ్రామంలోని వారందరికీ కూడా మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. అలాగే నువ్వు ఉన్నత చదువులు కూడా మంచిగా చదవాలి. అలాగే చదువుతాను టీచర్. నేను గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం పరీక్షల్లో ఇంకా అత్యధిక మార్కులు తెచ్చుకుంటాను. అలాగే మన గ్రామంలోని వారందరికీ కూడా నేను మంచి పనులు చేయాలనుకుంటున్నాను. అలాగే నేను పై చదువులు చదివి మంచి ఉద్యోగాన్ని సంపాదిస్తాను. నాన్నగారు, నాకు పరీక్షలు రాయడానికి చాలా తక్కువ సమయం ఉంది. అలాగే మా టీచర్ గారు కూడా మన గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పారు. అలాగే నేను పై చదువుల కోసం అని చెప్పి పట్టణానికి వెళ్ళాల్సి ఉంటుంది. దానికి చాలా డబ్బు అవసరం అవుతుంది. ఎలాగైనా నేను పట్టణం వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం సంపాదిస్తాను. అలాగే రా గోపి, నేను దానికి కావలసిన ఏర్పాట్లు చేస్తాను. నువ్వు మాత్రం చదువులపైన దృష్టి పెట్టు. మన గ్రామానికి, మనకు అందరికీ చాలా మంచి పేరు తీసుకురావాలి. అలాగే మంచి స్థాయిలో ఉండి మంచి ఉద్యోగం చేస్తూ మన గ్రామాన్ని కూడా అభివృద్ధి పథకంలో నడిపించాలి. అలా నువ్వు మన గ్రామాలందరికీ కూడా ఆదర్శవంతులు అవ్వాలని కోరుకుంటున్నాను. అప్పుడు గోపి తన స్నేహితురాలి దగ్గరికి వెళ్తాడు. సీత, నాది చిన్నప్పటి నుంచి ఒక కోరిక ఉంది కదా, అది నేను పట్టణంకి వెళ్ళి పై చదువులు చదువుకొని మంచి స్థాయిలో ఉండాలని. దానికి నాకు చాలా డబ్బు అవసరం అవుతుంది. అలాగే నేను పట్టణంకి వెళ్ళి అంత డబ్బు ఖర్చు పెట్టి ఆ స్థాయికి వెళ్ళగలనంటావా? నాకేం అర్థం అవ్వట్లేదు. నువ్వేం దిగులు చెందకు గోపి, నువ్వు నీ లక్ష్యాన్ని తప్పకుండా సాధిస్తావు. నాకు ఆ నమ్మకం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే నువ్వు ఏ పని చేయాలనుకున్నా కూడా శ్రద్ధతో ఆ పని పూర్తయ్యేంత వరకు కూడా ఆ పని గురించి ఆలోచిస్తూ ఉంటావు. నువ్వు ఏం ఆలోచించకుండా పట్టణంకి వెళ్ళి మంచిగా చదువుకొని మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే సీత, నేను మంచి స్థాయికి వెళ్ళి మన గ్రామాన్ని చాలా అభివృద్ధి చేస్తాను. మన గ్రామంలో ఎటువంటి సమస్యను కూడా నేను పరిష్కరిస్తాను. అలాగే ముఖ్యంగా మన యొక్క స్కూల్ని చాలా బాగు చేస్తాను. అలాగే మన పాఠశాలని చాలా అభివృద్ధి చేస్తాను. అప్పటి నుండి గోపి తన యొక్క లక్ష్యాన్ని విడిచిపెట్టకుండా చదువులు మంచిగా చదువుకొని పరీక్షల్లో అత్యధిక మార్కులు తెచ్చుకుంటాడు. అలాగే పట్టణంకి వెళ్ళి పై చదువులు చదువుకొని గొప్ప ఉద్యోగం చేస్తూ ఉంటాడు. అలా గోపి చాలా డబ్బును సంపాదిస్తాడు. ఆ డబ్బుతో తన గ్రామానికి వచ్చి ఆ గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా తన యొక్క డబ్బుతోనే పరిష్కరిస్తూ ఉంటాడు. నాన్నగారు, నా కళ నెరవేరిపోయింది. నేను పట్టణంకి వెళ్ళి మంచి ఉద్యోగం చేస్తున్నాను. అలాగే చాలా డబ్బులు కూడా సంపాదిస్తున్నాను. నేను
మన గ్రామంలో ఉన్న పాఠశాలను అభివృద్ధి చేయాలనుకుంటున్నాను. దానికి మీ అనుమతి కావాలి. అలాగే ఇంకా ఏదైనా సమస్యలను కూడా పరిష్కరించాలని అనుకుంటున్నాను. అలాగే రా గోపి, నీ ఆలోచన చాలా బాగుంది. అలాగే మన గ్రామస్తుల అనుమతి కూడా దీనికి ఎంతో సహాయపడుతుంది. ఎందుకంటే ఏ పని చేసినా కూడా మన గ్రామస్తుల అనుమతి తీసుకొని చేయాలి. అలాగే మన యొక్క పాఠశాలని అభివృద్ధి చేస్తామన్న పని కూడా చాలా బాగుంది. మన పాఠశాలని అభివృద్ధి చేసి అందరికీ నువ్వు ఆదర్శంగా నిలవాలి. అలాగే వెళ్తాను. మన గ్రామస్తుల యొక్క అనుమతిని తీసుకొని మన గ్రామంలోని సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాను. ఏమండి, నేను మన గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడపాలనుకుంటున్నాను. దానికి మీ అందరి అనుమతి నాకు అవసరం ఉంటుంది. ఎందుకంటే మన గ్రామంలో ఎటువంటి సమస్య ఉన్నా కూడా నేను దాన్ని పరిష్కరిస్తాను. అలాగే మన గ్రామంలోని పాఠశాలను అభివృద్ధి చేయాలనుకుంటున్నా. ముందుగా నీకు ఈ ఆలోచన వచ్చినందుకే మేమంతా కూడా చాలా గర్వపడుతున్నాం. ఎందుకంటే ఇంతవరకు ఎవరు కూడా మన గ్రామం గురించి ఇలా ఆలోచించింది లేదు. మొదటగా నువ్వు మన గ్రామాన్ని అభివృద్ధి చేస్తామన్న పని చాలా బాగుంది. నువ్వు మన గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలి. దానికి మేమంతా కూడా నీకు ఏ సహాయం కావాలన్నా చేస్తాం. అలాగే మీరు నాకు అనుమతి ఇచ్చినందుకు మీ అందరికీ కూడా చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మనందరం కూడా ఇప్పటి నుండి మన గ్రామంలో ఎటువంటి సమస్య వచ్చినా కూడా అందరం కలిసి దానిని పరిష్కరించుకుందాం. అలాగే మన యొక్క గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుకుందాం. పదండి వెళ్దాం. అలా గోపి ఆ ఊరి యొక్క పాఠశాలను అభివృద్ధి చేస్తాడు. అప్పటి నుండి ఆ గ్రామస్తులందరూ కూడా ఆ పాఠశాలకి వెళ్తారు. అలా ఆ గ్రామస్తులందరూ కూడా చాలా సంతోషంగా వారి యొక్క జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు.